రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ రహస్యం. చాలా కాలం కిందట గోదావరి నదికి దక్షిణ తీరాన ఒక మహారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో చండకర్ముడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ప్రతిరోజు ఎలా పొట్ట నింపుకునేవాడో తెలుసా? అడవి మార్గాన వెళ్ళే వాళ్ళని పట్టుకుని వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చుని ఆ సమీపంలోనే ఉన్న సరస్సుకు తీసుకుపొమ్మనేవాడు. అక్కడ స్నానం చేసి తిరిగి వచ్చిన వెంటనే ఆ మనిషిని పట్టుకొని పీక్కు తినేసేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు కర్మచాలక ఒక బ్రాహ్మణుడు ఈ చండకర్ముడు ఉండే దిక్కుగా అడవి మార్గాన వచ్చాడు. ఇంకేముంది, రాక్షసుడు చెంగున ఆ బ్రాహ్మణుడి భుజాల మీదకి ఎక్కి కూర్చొని సరస్సు వద్దకు పొమ్మని ఆజ్ఞాపించాడు. తప్పేదేముంది, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని భయంగా రాక్షసుడిని మోస్తూ నడవసాగాడు బ్రాహ్మణుడు. అలా నడుస్తూ ఉండగా బ్రాహ్మణుడికి ఒక చిత్రం కనిపించింది. తన భుజాల మీద ఎక్కి కూర్చున్న రాక్షసుడు ఎంత మొరటుగా ఉన్నాడో వాడి పాదాలు అంత నాజూకుగా మృదువుగా తామర పువ్వుల్లా ఉన్నాయి. బ్రాహ్మణుడు ధైర్యం చేసి రాక్షసుడితో, నాయనా, నీవు చూడబోతే మొరటుగా ఉన్నావు. నీ పాదాలు చూస్తే ఇంత కోమలంగా మృదువుగా ఉండటానికి కారణం ఏమిటి అన్నాడు. రాక్షసుడు తన పాదాలను బ్రాహ్మణుడు మెచ్చుకున్నందుకు గర్వపడి, వినవయ్యా ఓ బ్రాహ్మణుడా, నేను ఎన్నడూ తడి పాదాలతో భూమిని తాకను. ఇది నా వ్రతం, అందుకే నా పాదాలు అంత కోమలంగా ఉన్నాయి అన్నాడు. ఇంకేముంది, రాక్షసుడి రహస్యం కాస్త బ్రాహ్మణుడికి తెలిసిపోయింది. ఇద్దరూ సరస్సు వద్దకు వచ్చారు. రాక్షసుడు సరస్సులోకి దిగుతూ, బ్రాహ్మణుడా, నేను వచ్చేదాకా నువ్వు ఈ సరస్సు ఒడ్డునే ఉండు. నేను స్నానం చేసి పూజ చేసుకొని వస్తాను అన్నాడు. రాక్షసుడు చెప్పినట్లు అక్కడే ఉంటే తన గతి ఏమయ్యేది బ్రాహ్మణుడికి తెలుసు. అందుచేత బ్రాహ్మణుడు కాలి బలం కొద్దీ పరుగు తీశాడు. రాక్షసుడు స్నానం చేసి చూడగా బ్రాహ్మణుడు కనిపించలేదు. రాక్షసుడు తడి కాళ్లతో భూమిని తాకడుగా, అందుకని వాడు చూస్తూ ఆ సరస్సులోనే ఉండిపోయాడు. అయ్యో, నా పాదాలను పొగిడాడనుకొని నా రహస్యాన్ని నేనే వాడికి చెప్పేశానే అంటూ బాధపడ్డాడు. చూసారా పిల్లలు, మీరు కూడా మీ రహస్యాలను ఎప్పుడూ బయట పెట్టకండి. అదేనర్రా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందిగా. అదే చాక్లెట్లు అంటే ఇష్టమని, లేదంటే ఏదన్నా సినిమా అంటే ఇష్టమని అలా ఏమన్నా చెప్తే మీతో ఏమైనా పని చేయించుకోవాలన్నప్పుడు వాటిని ఉపయోగించుకొని అవతలి వాళ్ళు మిమ్మల్ని ఇట్టే బుట్టలో వేసేస్తారు. జాగ్రత్త సుమా. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?